ఆ 4 గ్రహశకలాలు భూమిని ఢీకొట్టాయా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు? భూమిని ఢీకొట్టే గ్రహశకలం సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తున్నప్పుడో లేదంటే భూమిని ఢీకొట్టాయనే వార్తలు వచ్చినప్పుడో ప్రజలు గ్రహశకలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు, పరిశోధనా కేంద్రాలు వీటిని నిశితంగా గమనిస్తూ ఉంటాయి. శకలాలు అనేవి రాతి పదార్థాలతో తయారైన చిన్న ఖగోళ వస్తువులు. ఇవి సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిన శిలారూప శేషాలు. ఇలాంటి గ్రహశకలాలను ఇప్పటిదాకా 10 లక్షలకు పైగా గుర్తించారు. వీటిలో ఎక్కువ భాగం అంగారక, బృహస్పతి మధ్య ప్రాంతమైన మెయిన్ ఆస్టెరాయిడ్ బెల్ట్లో ఉన్నాయి. ఈ గ్రహశకలాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ కొన్ని భూమికి దగ్గరగా వస్తాయి. ఇవి జీవం పుట్టుకను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని బ్రిటన్లోని ఓపెన్ యూనివర్సిటీ ప్లానెటరీ అండ్ స్పేస్ సైన్సెస్ ప్రొఫెసర్ ఎమోరిటా మోనికా గ్రేడీ చెప్పారు. ఈ గ్రహశకలాలలో అనేక సేంద్రియ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి జీవం ఏర్పడటానికి ముడి వనరులు కావచ్చు. జీవానికి అవసరమైన మూలకాలు గ్రహశకలాల ద్వారా భూమికి చేరడం వల్ల భూమిపై జీవం మొదలైందనే భావన కూడా ఉంది అని గ్రేడీ చెప్పారు. కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉండడంతో వాటిపై ఆసక్తి పెరుగుతోందని యూకేలోని ఎడిన్బ్రా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ రీసెర్చ్ ఫెలో అగాటా రోజాక్ చెప్పారు. వాటి కక్ష గురించి మనకు స్పష్టమైన సమాచారం లభించే వరకు అవి భూమిని ఢీకొనే అవకాశం ఉందా, ఏ సమయంలో ఢీకొనవచ్చో తెలుసుకోవటానికి వాటిని నిశితంగా పరిశీలిస్తాం అని చెప్పారు. పెద్ద గ్రహశకలాలు ఎక్కడ ఉన్నాయో, అవి ఏ దిశలో వెళుతున్నాయో మాకు ఖచ్చితంగా తెలుసు అంటారు రోజాక్. మేం వాటిని కదలికలను బాగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అసలైన ఆందోళన చిన్నవి, ఇంకా కనిపించని గ్రహశకలాల గురించే. వాటి కక్షను ఇప్పటి వరకు ఖచ్చితంగా అంచనా వేయలేకపోయాం అని పేర్కొన్నారు. ప్రస్తుతం 3 గ్రహశకలాలను పర్యవేక్షిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితో పాటు 4వ గ్రహశకలం కూడా ఉంది. దీనికోసం నాసా ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. 1. అపోఫిస్ 3 ఫుట్బాల్ మైదానాలంత సైజు. ఈజిప్టు పురాణాలలోని చీకటి శక్తికి ప్రతీకగా భావించే అపోఫిస్ పేరును 2024లో కనుగొన్న ఓ గ్రహశకలానికి పెట్టారు. మొదట్లో అపోఫిస్ గ్రహశకలం భూమిని ఢీకొనే స్వల్ప అవకాశం ఉందని భావించారు. కానీ కనీసం మరో 100 ఏళ్ల వరకు అపోఫిస్ భూమిని ఢీకొనే ప్రమాదం లేదు అని ఆ తరువాత నాసా స్పష్టం చేసింది. ఇది 2029 ఏప్రిల్ 13న భూమికి కాస్త దూరంగా వెళ్తుందని మాకు తెలుసు అని అగాటా రోజాక్ చెప్పారు. అపోఫిస్ను కనుగొన్నప్పటి నుంచి ముమ్మరంగా పర్యవేక్షిస్తుండటం వల్ల ఇది భూమికి చాలా దగ్గరగా వెళ్తుందని తెలిసింది. ఇది దాదాపుగా మన జియోస్టేషనరీ ఉపగ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయో అంతే దూరంలోకి వస్తుంది. భూమికి ఇంత దగ్గరగా రావడం ద్వారా ఈ గ్రహశకలం గురుత్వాకర్షణ శక్తి ప్రభావానికి లోనవుతుంది. దాని ఆకారం కూడా మారొచ్చని అనుకుంటున్నాం అని రోజాక్ తెలిపారు. ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భూగురుత్వాకర్షణ కారణంగా దాని కక్ష ప్రభావితమవుతుందని నాసా తెలిపింది. అపోఫిస్ సగటు వ్యాసం సుమారు 340 మీటర్లు. ఇది 3 ఫుట్బాల్ మైదానాలకు సమానం. ఇది భూ ఉపరితలానికి 32,000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది. ఇది మన కంటికి కూడా కనిపిస్తుంది. 2024 YR4 ఇది చంద్రుడిని ఢీకొంటుందా? నాసా అంచనా ప్రకారం 2024 YR4 గ్రహశకల పరిమాణం సుమారు 53 నుంచి 67 మీటర్లు, అంటే 15 అంతస్తుల భవనం అంత పెద్దది. దీన్ని 2024లో గుర్తించారు. 2032లో ఇది భూమిని ఢీకొనే అవకాశం ఉందనే సమాచారంతో ఇటీవల వార్తల్లోకి వచ్చింది. 2024 YR4 భూమిని ఢీకొనే అవకాశాలు 32 సార్లలో ఒక్కసారి ఉండొచ్చని కొందరు పరిశోధకులు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ ఈ అవకాశాన్ని నాసా తోసిపుచ్చింది.
ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టగలిగితే అది ఢీకొనే అవకాశం ఎంత ఉందో నిర్ణయించడం అతిపెద్ద సవాలని మోనికా గ్రేడీ చెప్పారు. ఇందుకోసం దాని కక్ష దిశను మరింత ఖచ్చితత్వంతో అర్థం చేసుకునేలా నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే 2024 YR4 చంద్రుడిని ఢీకొనే అవకాశం ఇంకా 3.8% ఉంది. కానీ దీనివల్ల చంద్రుడి కక్షపై ఎలాంటి ప్రభావం ఉండదని నాసా చెబుతోంది. డిడిమోస్ ఓ చిన్న చందమామ. డిడిమోస్ అనేది ఓ గ్రహశకలం. గ్రీకు భాషలో డిడిమోస్ అంటే కవలలు అని అర్థం. డైమోర్ఫోస్ అనేది దాని చుట్టూ ప్రభావించే ఓ చిన్న చందమామ. ఈ రెండు ఖగోళ వస్తువులు భూమికి ఎటువంటి ముప్పు కలిగించవని భావిస్తారు. కానీ అవి సాపేక్షంగా భూమికి సమీపంగా వెళతాయి. వీటిని పరిశోధించడానికి 2022లో నాసా డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ డార్ట్ మిషన్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓ చిన్న అంతరిక్ష యంత్రం డిమోర్ఫోస్ను ఢీకొని తనను తాను ధ్వంసం చేసుకుంది. భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం భూమికి ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటే దాని మార్గాన్ని మార్చి భూమిని కాపాడవచ్చా అనేది పరీక్షించడమే ఈ ప్రయోగ ఉద్దేశం. ఇక డిడిమోస్, డైమోర్ఫోస్ ఈ ప్రయోగం కోసం ప్రత్యేకంగా ఎంపిక చేయడానికి కారణం అవి భూమార్గంలో లేకపోవడమే. అంటే అవి భూమిని ఢీకొట్టే ప్రమాదం లేదన్నమాట. పైగా వీటి కక్షలో ఏదైనా మార్పు జరిగినా భూమికి ఎలాంటి ప్రమాదం కలగదు. సైకి భూకేంద్రం గుట్టు విప్పొచ్చు. సైకి గ్రహశకలాన్ని 1852లో కనుగొన్నారు. దీనిని ప్రధాన గ్రహశకలం బెల్ట్లోని అత్యంత ఆసక్తికరమైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారని నాసా చెబుతోంది. గ్రీకు పురాణాలలో ఆత్మకు ప్రతీకగా చూసే సైకి దేవత పేరును ఈ గ్రహశకలానికి పెట్టారు. ఈ శకలం మనకు చాలా దూరంగా అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ గ్రహశకలం ప్రధానంగా లోహం, రాళ్లతో తయారైందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సైకిలో ఉన్న చాలా లోహాలు బహుశా గ్రహాల కేంద్ర భాగం నుంచి వచ్చాయని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అంటే గ్రహాల నిర్మాణం తొలి దశలో ఏర్పడిన ఖగోళ వస్తువుగా భావిస్తున్నారు. దీనిని అధ్యయనం చేయడం ద్వారా భూమి, ఇతర గ్రహ కేంద్రాలు ఎలా ఏర్పడ్డాయో అర్థం చేసుకోవడానికి సాయపడుతుందని భావిస్తున్నారు. ఈ గ్రహశకలాన్ని అధ్యయనం చేయడానికి నాసా 2023లో ఒక ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. ఇక ఈ నెల మొదట్లో మోరా రూబిన్ అబ్జర్వేటరీకి చెందిన కొత్త టెలిస్కోప్ కేవలం 10 గంటల్లో 2000కి పైగా కొత్త గ్రహశకలాలు భూమికి దగ్గరగా ఉన్న 7 వస్తువులను గుర్తించినట్లు వెల్లడించింది. సాధారణంగా భూమిపై ఉండే అన్ని పరిశోధనా సంస్థలు, అంతరిక్ష అబ్జర్వేటరీలు కలిసి ఏటా 20,000 గ్రహశకలాలను కనుగొంటూ ఉంటాయి.